నాలుగో రోజు కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లాలోని సాగర తీరం భక్తజనంతో పులకరించిపోతోంది. కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. నాగార్జున సాగర్, మట్టపల్లి, వాడపల్లిలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి దైవ దర్శనం చేసుకుంటున్నారు. పుష్కర ఘాట్లకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్కర భక్తుల రద్దీపై నల్గొండ అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి కావ్య అందించే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. గలగలా పారుతూ కృష్ణమ్మ పరవళ్లు తెక్కుతుంది. కృష్ణమ్మ అందాలను చూసేందుకు కృష్ణా పుష్కరాల్లో స్నానం చేసి పునీతులవ్వడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా సాగర ఘాట్ దగ్గర ఉండే హనుమాన్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తుల పోటెత్తారు. ఇవాళ కృష్ణా పుష్కరాలు ప్రారంభమై ఇవాళకి 4 రోజులు కావడంతో పూర్తిగా జన సంద్రంగా నల్గొండ జిల్లాలోని ఘాట్లు మారిపోయాయి. ఈ ఘాట్లో మనం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని విషయాలు ఇక్కడ ఉండే యాత్రికులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఈ కృష్ణా పుష్కరాలకు? నల్గొండ జిల్లా భువనగిరి నుండి వచ్చామండి. ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు? ఎలా అనిపిస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఇక్కడ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి మనకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం అనేది చాలా సౌకర్యకరంగా ఉంది. పోలీసులు కానీ, ఇక్కడ యంత్రాంగం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ చక్కటి సూచనలు, సేవాదలు కానీ, సత్యసాయిబాబాకు సంబంధించినటువంటి సేవాదలు కానీ చక్కటి సూచనలు, సలహాలు ఇచ్చి ఎటువంటి రద్దీ ఏర్పడకుండా సకల సౌకర్యాలతోటి అందరికీ పుణ్యకార్యాలు ఆచరించే విధంగా ఏర్పాటు చేశారు. హిందువుల మీద ఇటువంటి చక్కటి భావన కలవడం ఇప్పటికి కూడా సంతోషము. ఇప్పటివరకు హిందువులను చులకన భావంతో చూసినటువంటి ప్రభుత్వాలు ఇప్పటికైనా హిందువుల గురించి పట్టించుకోవాలనేటువంటి ఆలోచన రావడం చాలా మంచిది. ఇటువంటి ఏర్పాట్లు ఇక ముందు కూడా చేయాలి ప్రభుత్వం అన్ని రకాలుగా. ఎక్కడి నుంచి వచ్చారు? మరి శ్రావణ మాసంలో కృష్ణా పుష్కరాల్లో స్నానాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? మేము మిర్యాలగూడ నుండి వచ్చామండి. ఇక్కడ కృష్ణా పుష్కరాలకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందు మేము చిన్నపిల్లలను తీసుకొని రావాలి అని అంటే కొంచెం భయపడ్డాము, కానీ ఇక్కడ అన్ని వసతులు మంచిగా ఏర్పాటు చేశారు. మేము వెహికల్లో వచ్చాము. ఒక 10 కిలోమీటర్స్ ముందు పార్కింగ్ అంటే ఫస్ట్ భయపడ్డాము, కానీ ఫ్రీ బస్సులు సౌకర్యం ఉంచి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సు సౌకర్యం కానీ, అక్కడ నుంచి ఆటో సౌకర్యం కానీ చాలా బాగుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కృష్ణా పుష్కరాల్లో చిన్న పిల్లలు, నెలల పిల్లల నుంచి వృద్ధుల వరకు స్నానాలు చేసి పునీతులు అవుతున్నారు. చూస్తున్నాం, ఒక చంటి బిడ్డను కూడా ఇక్కడ పుష్కర స్నానానికి తీసుకొచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చూస్తున్నాం అంత చిన్న పిల్లల్ని పుష్కర స్నానానికి తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. మాకు పుష్కరాలు వచ్చినందుకు చిన్న పిల్లలతో సహా స్నానం చేసి మంచిగా పుణ్యం వస్తే మాకు అదే చాలా ఆనందంగా ఉంది. మరి గతంలో ఎప్పుడైనా ఈ పుష్కరాల్లో స్నానం చేశారా? ఇది మొదటిసారి? చేసాం. అప్పుడు ఎప్పుడో 12 ఏళ్ల కింద ఒకసారి వచ్చినాయి. అప్పుడు మ్యారేజ్ కూడా కాలేదు, అప్పుడు చేసినాం. ఇప్పుడు మళ్ళీ రావడం వల్ల ఇప్పుడు పిల్లలతో వచ్చినాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. చూస్తున్నాం, అయితే ఇక్కడ పుష్కర స్నానానికి వచ్చిన యాత్రికుల కోసం సాయి బాబాకు సంబంధించిన ఒక సేవా సమితి ఉంది. వాళ్ళు ప్రత్యేకమైన ఏర్పాట్లతో పాటు వాళ్ళకి సలహాలు, సూచనలతో పాటు జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. కొంతమంది మహిళలు కూడా మనతో ఉన్నారు. చూస్తున్నాం, పుష్కరాల ఏర్పాట్లు అంటే ఎప్పుడు మనకి అధికారులతో పాటు ఎక్కువ మంది మగవాళ్లే కనిపిస్తారు, కానీ ఈసారి మహిళలు కూడా మేము సైతం సేవా సమితిలో పాల్గొంటామంటున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుండి వచ్చాము. సత్యసాయి సేవా సంస్థ నుండి ఫ్రీ సర్వీస్ చేయడానికి చిన్నపిల్లలకి పాలు సప్లై చేయడము, పెద్దవాళ్ళను తీసుకురావడం, నడవని వాళ్ళని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ గ్రూప్ మొత్తం ఎంతమంది మహిళలు ఉన్నారు మీ గ్రూప్ లో? మా గ్రూప్ లో 10 మెంబర్స్ లేడీస్ ఉన్నాము. హైదరాబాద్ నుండి వచ్చినాము అందరము. ఫ్రీ సర్వీస్ చేయడానికి సత్యసాయి సేవా సమితి నుండి వచ్చినాము. మాకు అకామిడేషన్ మొత్తం వాళ్ళే ఇచ్చినారు. అంటే ఎక్కువ సార్లు సేవ చేయడానికి మగవాళ్లే ముందుంటారు. మరి మీరు మహిళలు కూడా ఈ సంవత్సరం పుష్కరాల్లో ముందుండి సేవలు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది కృష్ణా పుష్కరాల్లో ఇలా భక్తులకు సేవ చేయడం? రాత్రి ఎప్పటి వరకు ఉంటున్నారు? ఉదయం ఎప్పుడు వస్తున్నారు మీరు? మార్నింగ్ 5కి వస్తున్నాము. 5 నుండి 12 వరకు మా బ్యాచ్. తర్వాత మళ్ళీ మాకు నెక్స్ట్ బ్యాచ్ వస్తారు 12 నుండి 7 వరకు. సేమ్ సత్యసాయి సేవా సమితి నుండి లేడీస్ వస్తారు, జెంట్స్ వస్తారు, అందరూ వస్తారు. చాలా బాగుంది సేవ చేయడం. పుష్కరాల్లో సేవలు చేస్తున్నారా? ఇక్కడ పుష్కర స్నానాలు చేసి మీరు కూడా ఎలా అనిపిస్తుంది? మాకు కూడా చాలా బాగుంది.
ఇక్కడ మేము డ్యూటీ చేసి తర్వాత మా డ్యూటీ అయిపోయిన తర్వాత మేము కూడా స్నానాలు చేస్తున్నాం. ఒక భక్తుల్లా కాకుండా మేము ఒక వాలంటీర్స్ గా వచ్చి ఇక్కడ చేయడం బాగుంది. మాకు ఇక్కడ చాలా అన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఇంకా ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇంకా బాగుంటుంది. రష్ కూడా చాలా ఉంది. తొలి రోజు శుక్రవారం రోజు ప్రారంభమైన పుష్కరాలు వరుస సెలవులు కావడంతో దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నుండి తెలంగాణ జిల్లాల్లోని నలుమూలల నుంచి కూడా భక్తజనం పుష్కర స్నానానికి నల్గొండ జిల్లాకు పయనమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని ఆంజనేయ స్వామి ఘాట్ దగ్గర పరిస్థితి.